విశాఖ సిద్ధం బహిరంగ సభ దగ్గర ప్రతిపక్ష నేతల ఫోటోలను ఏర్పాటు చేశారు వైసీపీ నేతలు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, కాంగ్రెస్, బీజేపీ నేతల ఫోటోలను పెట్టారు. వ్యంగ్యాస్త్రాలు సంధించేందుకు సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలకు ప్రతిబింబించేలా ఏర్పాటు చేసినట్లు తెలిపారు వైసీపీ నేతలు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవి అందిస్తారు. ఎన్నికలకు సమరశంఖారావాన్ని పూరిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భీమిలి వేదికగా భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. సిద్ధం పేరుతో ఎన్నికల యుద్ధానికి సిద్ధమవుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ వేదిక నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు, కేడర్కు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇంత పెద్ద వేదికలోనూ 30వ నెంబర్ గ్యాలరీ ఇప్పుడు చాలా ఆసక్తిని రేకెత్తిస్తోంది. అందరి దృష్టిని ఆకర్షిస్తున్న పరిస్థితి. కారణం ఇక్కడ వీఐపీలుగా ఉన్న వారందరినీ కూడా మనం చూసినప్పుడు ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతలు ఉండటం, వారి యొక్క పోస్టింగ్ల కోసం, వారి యొక్క ఫోటోల కోసమే ఈ 30వ నెంబర్ గ్యాలరీని కేటాయించడం ఇప్పుడు సర్వత్రా ఆసక్తిగా మారింది. ఈ సభకు వస్తున్న వారంతా కూడా దీన్ని ప్రత్యేకంగా చూసి వెళ్తున్న పరిస్థితి ఉంది. చూడొచ్చు, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు, భారతీయ జనతా పార్టీ, అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ను ఇక్కడ పెట్టారు. ఆ క్యారెక్టర్కు పాకెట్ పైన హస్తం గుర్తుంది. హస్తాన్ని చూపిస్తున్న ఒక క్యారెక్టర్ కూడా ఇక్కడ ఉంది. ఓవరాల్గా ఇదంతా కూడా ప్రధాన ప్రతిపక్ష పార్టీలపైన జగన్మోహన్ రెడ్డి నేరుగా అస్త్రాలు సంధిస్తారు. ఆ అస్త్రాలు సంధించే టైంలో ఇవన్నీ కూడా ప్రదర్శించే అవకాశం ఉంది. వీటన్నిటిని కూడా 30వ నెంబర్ గ్యాలరీలో ఏర్పాటు చేశారు. చంద్రబాబు, కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీతో పాటు ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి రానియబోనని బహిరంగంగానే ప్రకటిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఫొటోస్ను కూడా చూడొచ్చు. ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం సంసిద్ధమవుతున్నాయి. ఇవన్నీ కూడా అతికెత్తిపోతున్నారు. ఈ ఫోటోలన్నీ కూడా ఇక్కడ ప్రదర్శించడం ద్వారా నేరుగా తమ వెర్షన్ను చెప్పే ప్రయత్నాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ ఫోటోలను కూడా రెడీ చేస్తున్నారు. మన దగ్గర ఈ ఒక పాంప్లెట్స్ ఉన్నాయి. ఈ పాంప్లెట్స్ని చూసినప్పుడు ఇవన్నిటిని కూడా కేడర్కు నేరుగా అందించబోతున్నారు. ఆంధ్రాకు గజ దొంగలు అన్యాయం అంటూ మొత్తం 4 పార్టీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన, వీటన్నిటిని కూడా ఆంధ్రాకి గజ దొంగల అన్యాయం అంటూనే కిందన ఆంధ్ర కోసం ఒంటరిగా పోరాడుతున్నది ఒకే ఒక్కడు, అందుకు సిద్ధం అంటూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఫోటో ఉంది. ఓవరాల్గా వీటికి సంబంధించిన క్యాప్షన్స్ కూడా చూసినప్పుడు కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా రాష్ట్రాన్ని విభజించి సీమాంధ్ర ప్రజలు కట్టిన రాజధాని హైదరాబాద్ను తెలంగాణకు లాగేసుకున్నారనేది ఒకటి. రెండవది, భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు కుట్రపూరితంగా ఆంధ్రప్రదేశ్కు దక్కాల్సిన ప్రత్యేక హోదాను నిరాకరించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకున్నారనేది ఒకటి. ఇక తెలుగుదేశం పార్టీని చంద్రబాబు, ఆ పక్కనే యువ నాయకుడి ఫోటోను కూడా పెట్టారు. కుట్రపూరితంగా రాష్ట్ర విభజనకు అంగీకరించారు. రాష్ట్రంపై జరిగిన అన్యాయంపై పోరాడకుండా టీడీపీ మరో కుట్ర చేసిందనేది ఒకటి. ఇక పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చేటప్పటికి మరింత ఆసక్తికరంగా ఈ క్యాప్షన్ ఉంది. కుట్రపూరితంగా ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేసిన వారందరికీ మద్దతు తెలిపి ఆంధ్ర ప్రజలను మోసం చేస్తున్నారనేది మరొకటి. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కు ప్రతిపక్ష పార్టీలు ఏ విధంగా అన్యాయం చేస్తున్నాయనేది చెప్పే ప్రయత్నాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతోంది. ఈ 30వ నెంబర్ గ్యాలరీ అయితే చాలా ఆసక్తికరంగా కనిపిస్తోంది. కెమెరామెన్ సురేష్తో రవిచంద్రన్, టీవీ, భీమిలి నుంచి.